दधानो भास्वत्ताममृतनिलयो लोहितवपुः विनम्राणां सौम्यो गुरुरपि कवित्वं च कलयन् गतौ मन्दो गङ्गाधरमहिषि कामाक्षि भजतां तमः केतुर्मातः तव चरणपद्मो विजयते। दधानः भास्वत्ताम् अमृतनिलयः लोहितवपुः विनम्राणां सौम्यः गुरुः अपि कवित्वं च कलयन् गतौ मन्दः गङ्गाधरमहिषि कामाक्षि भजतां तमः केतुः मातः तव चरणपद्मः विजयते। ఓ గంగాధర మహిషి కామాక్షి, నీ పాదపద్మములు నవగ్రహాల శక్తిని తనలో ఇముడ్చుకుని భక్తుల అజ్ఞానాన్ని పారద్రోలుతూ జయప్రదంగా విరాజిల్లుతున్నాయి. భాస్వత్తాం దధానః, సూర్యుని వలె అత్యంత ప్రకాశవంతమైన కాంతిని కలిగి ఉన్నాయి. అమృత నిలయః, చంద్రుని వలె చల్లని అమృతానికి నిలయమై ఉన్నాయి. లోహిత వపుః, అంగారకుడు అంటే కుజుడి వలె ఎర్రని కాంతి కలిగి ఉన్నాయి. వినమ్రాణాం సౌమ్యః, బుధుని వలె తనను ఆశ్రయించిన వారికి అత్యంత సౌమ్యమైనవి, శుభకరమైనవి. గురురపి, బృహస్పతి లేదా గురువు వలె పూజింపదగినవి. కవిత్వం చ కలయన్, శుక్రుని వలె భక్తులకు కవిత్వాన్ని పాండిత్యాన్ని ప్రసాదించేవి. గతౌ మందః, శని వలె మందగమనం కలిగినవి. తమః కేతుః, కేతువు వలె భక్తుల అజ్ఞానమనే తమస్సుని నశింపచేసే ధూమకేతువు వంటివి. సాధారణంగా గ్రహాలు అనుకూలించకపోతే కష్టాలు వస్తాయి. కానీ అమ్మవారి పాదపద్మాలు మాత్రం నవగ్రహాల శుభగుణాలను కలిగి ఉండి భక్తులను సదా రక్షిస్తున్నాయి. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. దధానో భాస్వత్తామమృతనిలయో లోహితవపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధరమహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణపద్మో విజయతే.